हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः శివశక్తి స్వరూపులారా ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన భోగమాలిని యక్షిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈమె ఒక్కసారి అనుగ్రహిస్తే సకల భోగములు మన చేతిలోనే ఉంటాయి. ఈమె భోగములకే భోగము నేర్పే మహాభోగ దేవత. ఈ మంత్ర సాధన చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే 21 రోజు ఇంట్లోనే మల్లె పూలతో ప్రతిరోజు మండపమును అమర్చి దుర్గాదేవి పటం గాని భోగమాలిని యొక్క పటం గాని ఎదురుగా ఉంచి మల్లె పూలతో పూజిస్తూ తొలి సంధ్య మరుసంధ్య మల్లె పూలతో పూజిస్తూ ఆవు నేతితో దీపం వెలిగిస్తూ చందనము కస్తూరి వాసన ద్రవ్యములతో పూజిస్తూ ధూపము దీపము గంధము నైవేద్యము ఇచ్చి తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 1,00,000 జపం చేయాలి. 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత శ్మశానం నాకు వెళ్లి శ్మశానంలో ఉండే మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం జపించి తర్వాత ఇంటికి వచ్చి భోగమాలిని మల్లెపూలతో ఒక స్త్రీమూర్తిగా తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠాది విధులు గావించి ఒక రాత్రి అంతా ఈ మంత్రమును జపిస్తూ ఉండాలి. అలా కృష్ణపక్ష అష్టమి నుండి అమావాస్య వరకు చేయగలిగితే ఆ మల్లెపూల నుండి భోగమాలిని ప్రత్యక్షంగా ప్రసన్నమై మనకు సకల భోగములను ప్రసాదించగలదు. అటువంటి విచిత్రమైన ఒక సాధనం. లేదు ఈమె యొక్క అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు 22 రోజులు రోజుకి ఉదయం పూట 8 మాలలు సాయంత్రం పూట 11 మాలలు జపం చేసి ఈమె యొక్క అనుగ్రహంతో సకల భోగములు పొందవచ్చు. అనగా శారీరక సౌందర్యము భోగములు పొందవచ్చు. ఇప్పుడు ఇతర వివరణలకు ప్రత్యక్షంగా మాతో సంప్రదించండి. ఈ విషయములు ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని తెలియజేయబడవు. కాబట్టి మీరు మంత్రం చేయాలనుకుంటే ప్రత్యక్షంగానే చేయండి. మంత్రము ఓం హ్రీం భాం భీం భౌం భోగమాలిని ఆగచ్చ ఆగచ్చ మమ దేహే శుద్ధిం దేహి దేహి హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం భాం భీం భౌం భోగమాలిని ఆగచ్చ ఆగచ్చ మమ దేహే శుద్ధిం దేహి దేహి హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం భాం భీం భౌం భోగమాలిని ఆగచ్చ ఆగచ్చ మమ దేహే శుద్ధిం దేహి దేహి హుం ఫట్. అవగాహన కోసం డిస్క్రిప్షన్ లో ఉండే యక్షిని సాధన ప్లేలిస్ట్ వినండి. అవగాహన పెంచుకోండి. జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందయుక్తమైన ఐశ్వర్యభరితమైన జీవితం కొనసాగించాలని మరియు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఇటువంటి మంత్ర సాధనలు చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా అవగాహన పెంచుకున్న తర్వాతే జపములు చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ हिंदू सेवा समाज आचार्य भीमसिंह रैकुमार और निखिलानंद सागर महाराज।